శివసేన జనసేన సనాతన ధర్మ రక్షణ కోసం పనిచేస్తున్నాయన్నారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మహారాష్ట్రలో ఎన్డీఏ తరపున బెంగళూరు ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న పవన్ బాల్ ఠాక్రే సనాతన ధర్మం కోసం కృషి చేశారని కొనియాడారు. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో బాల్ ఠాక్రేనే తనకి స్ఫూర్తి అని అన్నారు. జాతీయవాదంతో కూడిన ప్రాంతీయవాదం విధానాన్ని ఠాక్రే పాటించేవారని అన్నారు. ఎన్డీఏ నేతృత్వంలో దేశం అత్యంత వేగంగా పురోగమిస్తోందని తెలిపారు. एनडीए के साथ रहा हूं क्योंकि मैं बीजेपी और शिवसेना से वो भी बाला साहेब ठाकरे जी की शिवसेना के विचारों पे चलने वाला व्यक्ति हूं। शिवसेना और जनसेना दोनों ही सनातन की शिवसेना और जनसेना दोनों ही सनातन की रक्षा के लिए समर्पित सेनाएं हैं। मुझे बाला साहेब जी से मिलने का सौभाग्य नहीं मिला, पर मुझे अन्याय के खिलाफ लड़ने और डटी रहने की प्रेरणा उन्हें से मिली है। इसलिए मैं इस मंच से उनको बाला साहेब ठाकरे जी को मैं नमन करना चाहता हूं, जिनसे मुझे जनसेना के साथ मूलभूत सिद्धांतों में से एक सिद्धांत प्रांतीय हित के ध्यान में रखते हुए राष्ट्रहित की भावना ప్రాంతీయవాదాన్ని విస్మరించని జాతీయవాదం ఇది శివసేన అధినాయకుడు హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే గురించి నేర్చుకున్నాను. కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది. 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది. పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మెయిన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు.